మేడం థియేటర్ లో సినిమా రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బికాస్ సీరియస్ హారర్ కాకుండా కామెడీ కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్. కాదు, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూస్తా? నవ్వుతున్నారు, ఎవ్రీ సీన్స్ కి నవ్వుతున్నారు. సో ఇట్స్ నైస్ కదా. నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూస్తున్న మాత్రం ఇచ్చి పడేసి మేడం. లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసిరు. అసలు నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మనకు మాత్రం చాలా కామెడీ ఉంది, చాలా యాక్షన్ ఉంది. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని చూస్తున్నాం. చాలా మంచి చేసే సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. చేయండి OMG ని. సో పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం. ఫెంటాస్టిక్ మూవీ. థాంక్యూ సో మచ్. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ నైస్ కదా. నేను హారర్ మూవీస్ చేస్తూనే ఉంటా. సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. అండ్ ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి మూవీలో. సో నేను ఎంజాయ్ చేసిన. ఇట్స్ కామెడీ, హిలేరియస్, కొంచెం హారర్ ఉంటుంది, దయ్యం కూడా ఉంటుంది. నువ్వు నవ్వుతూ మూవీ చూడొచ్చు, నాట్ భయం. మూవీ చూసానండి ఐమాక్స్ వచ్చి, చాలా బాగుంది సినిమా మాత్రం. ఫస్ట్ డైరెక్టర్ ఏ సినిమా అయినా సరే గోస్ట్ సినిమా అంటే మనకి స్లోగా వస్తుంది, దెయ్యం ఉంటుంది. ఇందులో మాత్రం ఇంట్రడక్షన్ గోస్ట్తో చూపెట్టారు డైరెక్టర్ గారు. బాగుంది, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడవలసిన సినిమా ఇది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. మీరు అందరూ వచ్చి చూడండి. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా నెంబర్ 1, ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో ఓ మై గాడ్ అన్నది బాగుంది మూవీ. ఓ మై గోస్ట్ ఓకే. సినిమా అయితే చాలా బాగుంది. హర్రర్ కామెడీ మూవీ ఇది. అసలు సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు నవ్వుకోలేక బుగ్గలు నొప్పులు వచ్చేసినాయి, అంత కామెడీ ఉంది. హర్రర్ కామెడీ అనే సినిమా నేను అప్పుడెప్పుడో ప్రేమ కథ చిత్రం సినిమా వచ్చినప్పుడు చూశాను. మళ్ళీ అదే సినిమా, అదే కామెడీ, అదే టైమింగ్తో ఇంత మంచి సినిమా రావడం, శకలక శంకర్ గారికి ఇంత మంచి సినిమా రావడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అసలు వండర్ఫుల్ ఫీలింగ్ ఉంది నాకు. అసలు ఈ సినిమా చెప్తున్నది బ్లాక్ బస్టర్ హిట్, ఇది సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. ఇప్పుడే OMG మూవీ చూసాను. నిజంగా OMG అన్నట్టు అనిపించింది మూవీ. చాలా కిరాక్ ఉంది, చాలా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మ్యూజిక్ బాగుంది. అందరు చూడాల్సిన మూవీ. నేను నవ్వి చచ్చిపోయాను నేనైతే. ఎంత బాగుంది మూవీ అంటే, చాలా థ్రిల్లింగ్ ఉంది. అందరు చూడాల్సిన మూవీ. సమ్మర్ అందరు చూడొచ్చు, ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు. అసలు భయంకరం పడాల్సినది ఏం లేదు. చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. అందరు నవ్వుకోవచ్చు, టెన్షన్ రిలీఫ్ అవుతారు. అందరు చూడాల్సిన మూవీ. సాంగ్స్ బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత మ్యూజిక్, తర్వాత రొమాన్స్, చాలా కాస్ట్యూమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది మూవీ. అందరు చూడాల్సిన మూవీ, అందరు తప్పకుండా చూడండి. ఆల్ ద బెస్ట్ అన్న. ఇప్పుడే OMG సినిమా చూడడం జరిగింది. ఏమన్నా ఉంది అనుకుంటున్నా, సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే ఆ సినిమాలో కామెడీ కానీ, హారర్ మూమెంట్ కానీ, ఆ వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్గా ఉందన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం, హారర్ కామెడీ మూవీ కోసమే నేను ఇప్పటి నుంచి వెయిటింగ్ చేసిన. చాలా రోజుల తర్వాత వెయిటింగ్ చేసిన తర్వాత ఒక మంచి మూవీ చూడడం జరిగిందన్న. OMG ఓ మంచి గోస్ట్ సినిమా, మామూలుగా అంటే మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా అన్ని కామెడీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ, ప్రతి దాని పరంగా చూసుకుంటే సినిమాని ఒక మంచి కంటెంట్లో తీసుకెళ్ళినా. ఇలాంటి కంటెంట్ సినిమా కోసమే అందరు ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ కావాలన్నా పక్కా. థ్యాంక్ యూ. చాలా మస్తు ఉండే మూవీ అయితే. మనకి కామెడీ, హర్రర్ కానీ, మన వెన్నెల కిషోర్ అండ్ శంకర్ అన్నది యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ నందిక వేయడం కూడా ఉంది, బాగుంది. అండ్ మన BGM వచ్చేసి సూపర్ ఉంది. అనుప్రూపెన్సీ మూవీ అయితే మంచి బాగుంది, చూడొచ్చు. సినిమా అందరూ ఫ్యామిలీతో మంచిగా చూసుకోవచ్చు, నవ్వుకోవచ్చు బాగా. అన్న OMG సినిమా చూసిన అన్న, అనుప్రూపెన్స్ మ్యూజిక్ మాత్రం గుస్ బంప్స్. నిజంగా అంటే థియేటర్లో మొత్తం ఆ BGMస్తో మొత్తం అదరగొట్టేసిండు. నందితే మా యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. అన్నిటికంటే ఒక కంటెంట్ ఏంటంటే అమ్మాయిలని కిడ్నాప్ చేస్తే, అమ్మాయిలని మానభంగాలు, రేపులు ఏవైనా చేస్తున్నప్పుడు ఒక మనిషి ఆత్మగా, ప్రేతాత్మగా మారి ఎలా స్పందిస్తుంది అనే విషయాల గురించి అయితే క్లుప్తంగా చూపించడం బాగా నచ్చింది భయ. సినిమా చాలా బాగుంది. ఒక అమ్మాయిల గురించి మంచి మెసేజ్ అని అనుకోవచ్చు, మంచి హిట్ కూడా కొట్టింది అనుకోవచ్చు. అమ్మాయిల గురించి ఇట్లాంటి మంచి సినిమాలు చాలా రావాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనుప్రూపెన్స్ BGMs మాత్రం దుమ్ దామ్ ఉండేదే. మన తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు నాకు తెలిసిన తోపు వాళ్ళు, DSP,
అనూప్ రూబెన్స్, ఏఆర్ రెహమాన్ వీళ్ళని మించిన మ్యూజిక్ ఇంకా ఎవరు లేరు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే. ఇంకా అట్లాంటి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసిండు భయ. వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. దయ్యం సీన్లలో కొన్ని సీన్లు మాత్రం అరాచకం భయ, గుస్ బంప్స్ వస్తాయి. అందరు చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ మూవీ ఖచ్చితంగా. ఓఎంజీ అందరు చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓ మంచి గౌరి సినిమాలో వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా బాగుంది. నందిత శ్వేత యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఇప్పుడే ఓ మంచి గోస్ట్ మూవీ చూసి వస్తున్నా. అసలు మనకు మూవీ ఎలా ఉండాలంటే ఈ మూవీ వల్ల మనం తెలుసుకోవచ్చు. మనకు కొన్ని మూవీస్లో ఏమో మనము భయపడే ఉంటాయి, కొన్ని ఏమో నవ్వేటి ఉంటాయి, కొన్ని కామెడీ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. మనకు ఇది ఈ మూవీ అయితే మనకు కామెడీ కానీ భయం కానీ అన్ని కలిపిన మూవీ ఇది. మనకు దీంట్లో మెయిన్ ఏమంటే మన వెన్నెల కిషోర్ కానీ మన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, మంచి వాళ్ళు. కామెడీ కానీ చాలా నెక్స్ట్ లెవెల్. మన డైరెక్టర్ తీసిన మూవీకి హైలైట్ అనుకోవచ్చు ఇది. వాళ్ళ యాక్టింగ్ కానీ మనకైతే మూవీ మాత్రం చాలా బాగుందన్న. మన సాంగ్స్ కానీ మనకు దీంట్లో అన్ని విధాలుగా చూసుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఇది. మనకు ఈ వీక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఇదే అని. ఓకే బాయ్ అన్న. ఇప్పుడే చూశాను ఓ మంచి గోస్ట్ సినిమా. నిజంగా అంటే నవ్వి చచ్చిపోతారన్న. అలాగే హర్రర్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆడియన్స్ అయితే ఫుల్ మీల్స్ అనమాట. అంత మంచి సినిమా. శకలక శంకర్ అసలు వెన్నెల కిషోర్ కామెడీతో చంపేస్తారన్న. అంత బాగా తీశారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఆడియన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు పెట్టిన పైసాకి 100 రూపాయలతో సన్మానం అనమాట. అంత బాగుంది సినిమా. మీరు థియేటర్కి వచ్చి చూడండి. అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టదు, అంత బాగుందన్నమాట. తీసుకెళ్ళిన విధానం, ఆ నందిత గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ శకలక శంకర్ వెన్నెల కిషోర్ అయితే ప్రాణం పెట్టారన్నమాట. డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్, ఒక ఎంటర్టైన్మెంట్ని తీసుకొని వచ్చారు. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఓ మంచి గోస్ట్ సినిమా చూసామా, బాగుందన్న. వెన్నెల కిషోర్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ బాగుందన్న, సూపర్ ఉంది.